వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. మనకి విందు భోజనాలు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి ముఖ్యంగా చెప్పండి? స్వీట్స్, హాట్. స్వీట్స్లో అంతకుముందు ఎక్కువగా మన సాంప్రదాయంగా వాడే స్వీట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. జిలేబీ, జాంగ్రీ లేదా మైసూర్పాకు, లడ్డు ఇలాంటివి మనం ఎక్కువగా చూసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు రకరకాల స్వీట్స్ వచ్చేసేసాయి. వాటి పేర్లే కొన్ని మనకు తెలియదు వాళ్ళు చెప్పేదాకా. కాకపోతే మన స్వీట్స్ కొనాలంటే స్వీట్ షాప్లోకి వెళ్ళిపోతాం. వాళ్ళు అక్కడ డిస్ప్లేలో ఏం పెట్టుంటారో అవి చూసి తూకాల్లో తీసేసుకుంటాం. కానీ అవి ఎలా తయారు చేస్తారు అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ కొంత ప్రయోగాలు చేస్తుంటారు, గెరిటెలు అతుక్కోబోతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి కామన్గా. కానీ వాళ్ళంటూ స్వీట్స్ చేసేవాళ్ళు మాత్రమే ఆ రెసిపీని అంత చక్కగా చేయగలరు అనమాట. వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ మిరాకిల్ చాలా నీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాంటి స్వీట్స్, హాట్ తయారు చేసే ఒక ప్లేస్కి వచ్చేసాం. అతనితో మనము అవి ఎలా చేస్తారు ఏంటనేది తెలుసుకుందాం పదండి. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. తాత మీ పేరేం పేరు? సాంబయ్య. సాంబయ్య అంట తాత పేరు. ఆల్రెడీ రెసిపీ స్టార్ట్ అయిపోయింది. సర్వేపల్లి కాలువకట్ట, ముత్తుకూరు గేటు. సర్వేపల్లి కాలువ కట్టంట, ముత్తుకూరు గేట్ అంట తాత ఉండేది. అడ్రస్ కూడా సరిగ్గా చెప్పేస్తున్నాడు. ఇది చూసారా అసలు ఈ పొట్టు? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ వాడుతున్నారండి? ఎంత న్యాచురల్గా ఇప్పటికి కూడా మన సాంప్రదాయం ఇంకా కొనసాగుతుందంటే ఇలాంటి పెద్దవాళ్ళ వల్లే. తాత ఏంది ఇది పాకం పట్టేస్తున్నావు? ఇప్పుడు దేనికి చేస్తున్నావు? ఇది మైసూర్ పాకం. మైసూర్ పాకమా? మైసూర్ పాక్ అంట. వేడి వేడిగా మైసూర్ పాక్ స్టార్ట్ చేసేసాడు తాత. ఇంకా నేను చెప్పాను కదండి, ఈ పొట్టు ఇవంతా కూడా ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయాలు ఇంకా కొనసాగుతున్నాయంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే. సో ఇప్పుడు ఎన్నో రకాల స్టవ్లు వచ్చేసాయి, గ్యాస్లు ఎన్ని ఉన్నాయి, ఇంకా రకరకాలు. కానీ తాత మాత్రం ఇదే విధానాన్ని పాటిస్తూ ఉన్నాడు. తాత ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ? చాలా 33 ఏళ్ళు. 33 ఏళ్ళ నుంచి అంట. 33 ఏళ్ళ నుంచి చేస్తున్నా అంటే ఎంత అనుభవం ఉంటుంది, ఆ స్వీట్లో ఎంత టేస్ట్ ఉంటుంది, ఆ హాట్ ఎలా హాట్గా ఉంటుంది. సో తాత ఇప్పుడు ఇది నువ్వు ఎలాగా అందరికి ఇస్తావు? అంటే ఎవరైనా వచ్చి కొనుక్కుంటారా, లేకపోతే ఎక్కడైనా షాపులకి వేయడం అట్లా చేస్తారా? ఎవరికి ఇవ్వను, క్యాటరింగ్ వాళ్ళకి ఇవ్వను. క్యాటరింగ్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చానా డబ్బులు రాలా, అందుకని పూర్తి మానేసా. తర్వాత షాప్ వాళ్ళకి అసలు ఇవ్వను నేను. వాళ్ళు ఎంతో మంది వచ్చి అడుగుతారు, నేను ఇవ్వను. నా వరకు నేను చేసుకొని ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటా. నా దగ్గరికి ఎవరన్నా మీలాటోళ్ళు వచ్చి ఆర్డర్ ఇస్తే, ఏదన్నా కార్యం ఉండి మీకు ఆర్డర్ ఇస్తే నేను చేసి నీకు ఇస్తా టయానికి. ఇప్పుడు ఉదయం 12 గంటల భోజనం అన్నారు అనుకో, మధ్యాహ్నం 10-11 కల్లా అతను రెడీ చేసేస్తా. రెడీ చేసి అప్పటికప్పుడు. లేదు సాయంకాలం కార్యం అన్నారు అనుకో, 5-6 గంటలకు వచ్చి తీసుకెళ్ళిపోండి సార్ అంట. అట్లా చేసి ఇస్తాను నేను. నాకు ఏదో ఒకటి ఉంటానే ఉంటది రోజు. ముహూర్తాలతో పని లేదు నాకు, పెళ్ళిళ్ళతో పల్లె. మా పని వేరే, మా రూటే వేరు. కర్మంత్రం ముహూర్తాలు లేవు, శ్రీమంతం ముహూర్తాలు లేవు, పురుళ్ళు ముహూర్తాలు లేవు. చారి ఎత్తుకుపోతారు, పెళ్ళి అయిపోయిన తర్వాత అవి నాకు చెప్తారు, బిందు చారి, ఆచారి ఈ చారి అని. అవి నేను చేసిస్తా ఏమి. అందువల్ల నాకు ముహూర్తాలతో పల్లె. మంచి రోజు చూసుకొని చేస్తారు. 4 రోజుల ముందు వచ్చి నాకు
ఆర్డర్ చేసి వెళ్తారు. ఏదైనా కావచ్చు. ఆ పుస్తకంలో ఉంది చూడు కావచ్చు డేట్లతో పుస్తకం మెయింటైన్ చేస్తాండి పెద్ద ఆయన చూసి. వాళ్ళే రాసేసి వెళ్తారు ఫోన్ నెంబరు అన్ని. పర్లేదులే తాత పుస్తకం మెయింటైన్ చేస్తాంట శుభకార్యం ఏదైనా కానీ వాళ్ళే డేట్ ఇచ్చేసి నాకు ఇదిగో చూడు. చూసారా ఎంత టెక్నాలజీ వచ్చినా ఆయన పుస్తకాల్లో రాసుకుంటున్నారు చూడండి. వాళ్ళే ఎన్ని కావాలి ఏంటి ఆర్డర్స్ అంతా ఇట్లా రాసుకుంటారంట. మనకి ఎన్ని ప్రింటర్స్ ఎన్ని సిస్టమ్లు ఇన్ని రకాలు వచ్చినా కూడా చేతి రాత ఇంకా బతికే ఉంది చూడండి. ఇప్పుడు వీళ్ళకి 250 లడ్డు ఇవ్వాలి. కారాసు 3 కిలోలు రెడీ చేసి పెట్టా. రెడీ చేస్తారు వేడి పాలు వాళ్ళు వస్తారు ఇప్పుడు 3 గంటలకి 3వ తారీఖు. నిన్న 100 లడ్డు చేశారు 2వ తారీఖు. ఏమి ఇదిగో 5వ తారీఖు జాంగీర్ 500, బాదుషా 500, మైసూర్ పాకం 500. ఇదంతా ఫోన్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయంట. తాతకి ఏమైనా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఈ నెంబర్ల ద్వారా వచ్చేసి లేదా నేరుగా వచ్చేసి ఇక్కడ మనకి తాత ఎప్పుడు అవైలబుల్ స్వీట్స్ హాట్స్ ఎప్పుడు చేస్తాడట. సో వస్తే చాలు ఈ ఫోన్ నెంబర్ పట్టుకోండి. సరేపల్లి కాలకట్ట ముత్తుకూరు గేట్ సెంటర్ అరుణాధపురం అంతే. ఏమేం చేస్తావు తాత స్వీట్? అన్ని చేస్తానన్నా. పాకు నిలబెట్టాలి మధ్య మధ్యలో తాత పాడైపోతుంది తాత. నేను కూడా చెప్తా ఒకసారి నేర్చుకోవాలి. ఆడపిల్లలు అన్ని నేర్చుకోవాలంటారు కదా. పాకాలు నేర్చుకుంటే కదా ఎప్పుడైనా మేము ఇంట్లో చేసుకోవడానికి. ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇది. ఇప్పుడు దీంట్లో ఏముంది తాత? నీళ్ళు ఏమన్నా లేకపోతే ఏంది? ఉట్టి చక్కెర. నీళ్ళు అస్సలు పోయిరు వస్తుంది. కొంచెం నీళ్లు పోసి చక్కెర వేయాలి. ఎంతకి ఎంత వేస్తావు తాత? వాటర్ ఎంత పోస్తావు? చక్కెర ఎట్లా వేస్తావు? 4 కిలోలు పోస్తా. 4 కిలోల పైన పోస్తా. శనగపిండి మాత్రం 1200 గ్రాములు వేస్తా. డాల్డా అన్నావు? నెయ్యి ఒక ప్యాకెట్ 3 కిలోలు ఆయిల్, మొత్తం 4 కిలోలు ఆయిల్, 4 కిలోలు చక్కెర. చూసారు కదా మెజర్మెంట్స్ కూడా చక్కగా. పుట్టి నూనె ఏ వస్తువుకి అంత నూనె ఉండదు. దీనికి ఎక్కువ నూనె పడుతుంది అంట మైసూర్ పాక్కి. లడ్డు కూడా చేస్తుంది తాత. లడ్డూలు, లడ్డు, మైసూర్ పాకు, ఇంకా ఏం తాత స్వీట్ నువ్వు చేసేది? జాంగ్రీ, జిలేబీ, బాదుషా కూడా ఉన్నాయి లోపల. హాట్ కూడా మిక్చర్ అవి కూడా ఉన్నట్టున్నాయి కదా. మిక్చర్, దాల్ మిక్చర్ తీసుకుంటాను. కానీ మనుషులు ఎవరైనా ఉంటారా లేకపోతే మీరు ఒక్కరేనా? సింగిల్ హ్యాండ్ చేసేస్తాడు తాత. సింగిల్ హ్యాండ్ చూసారు కదా తాతకు పాపం పాకం దగ్గరకు వచ్చేసిన ఆయన శనగపిండి అవి వేసా లేకపోతే చెడిపోద్ది. చూసారు కదా ఆయన అన్ని స్వీట్స్ చేస్తున్నాడు. కానీ ఒక్క మనిషి ఎవరు పని వాళ్ళు లేరు. ఆయన వయసు చూస్తుంటే 60 పైనే ఉంది. ఆ వయసులో కూడా ఇంత అమ్మా ఏజ్ కూడా చెప్పేసి 67 అంటే 67 మహానుభావుడినా? తెలియదు విషయం. నాకు కరోనా వచ్చింది విన్నారా? వినండి 3 నెలలకి ఎన్ని పోసా నేను రాను నాకు టైం రాడు తాత. అక్కడే తాత పని ఉందా? తాత రాడు. 67 ఏళ్ళు అయినా కూడా ఆయన ఒక్కడే ఎవరితో సంబంధం లేకుండా ఎవరు పనోళ్ళు లేకుండా ఒక్కడే ఇన్ని స్వీట్స్ చేస్తున్నాడు, హాట్స్ చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క హాట్ ఐటమ్స్ కూడా ఎంత బాగున్నాయి చూస్తుంటే. స్వీట్స్ అయితే నోరు ఊరిపోతున్నాయి వేడి వేడిగా. చాలా మంది ఇక్కడికి వచ్చి ఆర్డర్స్ తీసుకుంటారంట. ఆయన ఎక్కడ బేకరీ పెట్టలేదు, క్యాటరింగ్ ఇవ్వడం కూడా ఆయనకి ఇష్టం లేదు. డైరెక్ట్ గా ఆయనే నేరుగానే అందిస్తున్నాడు అనమాట స్వీట్స్. ఇదిగోండి తాత నాకు స్వీట్ ఇచ్చాడు మైసూర్ పాకు. ఆల్రెడీ ఒక రెసిపీ చేసేసి అది వేడి వేడిగా ఇచ్చాడు అనమాట. టేస్ట్ చూద్దాం. చాలా మెత్తగా సాఫ్ట్ ఉందండి చూడండి. అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉంది. తాత స్వీట్స్ మీద స్వీట్స్ ఇస్తున్నాడు నాకు. నిజంగా ఎంత బాగా చేస్తాడు. ఆయన అనుభవం తగ్గట్టే ఈ స్వీట్లో టేస్ట్ కూడా అలాగే ఉంది. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నేరుగా కొనుక్కోండి. మనకి తక్కువ రేట్కి వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా నీట్గా కూడా చేస్తున్నారు. సో ఆయన ఇంకా ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోండి.
ఇది హర్నాథపురము ముత్తుకూరు గేట్ దగ్గర సర్వేపల్లి కాలువ సెంటర్ అన్నమాట. ఇది అక్కడ తాత ఇట్లా ఐటమ్స్ వేడివేడిగా రెడీ చేసి పెడుతున్నారు. సో అందరూ వచ్చి కొనుక్కోవాల్సిందే కోరుకుంటున్నాం. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫుడ్ కంటెంట్. మరొక ఫుడ్ కంటెంట్ తో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842